ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, శివాధిపతి నేసే నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా, సాక్ష్యముల ద్వారా మహిమ పొందుకున్న మా గొప్ప తండ్రి, వాక్య పరిచయం ద్వారా నీవే మహిమ పొందుకోమని, అల్పుని బలహీనుడు ప్రభా, నీ బలిపీఠం చెంత నిలబడడానికి కూడా అర్హత లేనిటువంటి వాడిని ప్రభా, ఎన్నిక లేనిటువంటి వాడిని ప్రభా, నీ యందు భయభక్తులు కలిగి ఇక బలిపీఠం చెంత నిలబడి నీ వాక్యం చెప్పడానికి నా తండ్రి నాకు అర్హత కలిగించి, ఇదిగో నాలోకి నీ ఆత్మ సన్నిధి వచ్చి, నీ ఆత్మ వచ్చి ఆత్మలోనిచ్చి నా తండ్రి నీ బిడ్డలతో మాట్లాడి పరిశుద్ధపరచమని, ఈ వాక్ నీ నోటి మాటని పరిశుద్ధపరిచి, ఈ యొక్క వాక్ ద్వారా నా తండ్రి నీ బిడ్డలకు బయలుపరిచి, వాక్యపు రూపంలో మాతో మాట్లాడి, వాక్య ఉపదేశములో విశ్వాస సహితమైన నీ వాక్యములో మమ్మల్ని అందరినీ అంటుకట్టి ఫలింపచేసి నడిపించమని, వాక్యము ద్వారా నడిపించమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము నా పరమ తండ్రి. తండ్రి 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 అమూల్యమైన శిలువ రక్తము మా అందరి మీద అభిషేకించి నడిపించమని యేసు నామములో పేరిట ప్రార్థించున్నాం నా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చదువు నాయనా. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. చాలు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ హెబ్రీ సంఘస్థులతో ఏవని అపోస్తలుడు పౌలు గారు రాస్తున్నాడు యొక్క మాటలో, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము. ఇప్పుడు మనం ఏ చిత్తాన్ని నెరవేర్చాలి? ఇప్పుడు ఏ చిత్తాన్ని నెరవేర్చుతున్నాం సంఘంలో? మనము దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందుటలో ఏం కలిగి ఉండాలి? మనము ఓరిమి. దేవుని వాగ్దానం పొందుకోవడానికి మనలో ఏముండాలి? ఓర్పు ఉండాలి. మన ప్రార్థనకి జవాబు రావడానికి, ప్రార్థన చేసింది నీవే, ప్రార్థన చేసింది నేనే, మన ప్రార్థనకి జవాబు రావాలంటే మనలో ఏముండాలి? ఓర్పు ఉండాలి, ఓరిమి ఉండాలి, ఓపిక ఉండాలి. ఈ ఓపిక నశించిపోకూడదు, ఈ ఓర్పు నశించిపోకూడదు. ఒక కార్యం ఫెయిల్ అయిపోయిందని నీలో ఓపిక నశించిపోకూడదు. మరొక కార్యం వైపు పరుగులెత్తాలి. మరొక కార్యంలో జయమును దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఈ కార్యములో జరిగిన కొన్ని తప్పిదాలు, పొరపాట్లు ఉన్నాయా లేవా? ఉంటాయి. మనిషి యొక్క వ్యక్తిగత జీవితంలో పొరపాట్లు ఉంటాయి, తప్పిదాలు ఉంటాయి. మన నోటి మాటలో పొరపాటుగా మాట్లాడేది నాలుకే, మంచిగా మాట్లాడేది కూడా ఈ నాలుకే. విశ్వాస సహితమైన మాటలు మాట్లాడేది ఈ నాలుకే. విశ్వాసం లేకుండా అవిశ్వాసం కలిగి మాట్లాడేది ఈ నాలుకే. కాబట్టి ఈ నాలుకను మనం ఏం చేసుకోవాలండి? పరిశుద్ధపరచుకోవాలా. భక్తిహీనులు మన ఎదుట ఉన్నప్పుడు మన నోటికి ఏం వేసుకోవాలి? చిక్కం వేసుకోవాలి. ఫలానా వ్యక్తులు భక్తిహీనులా, పరిశుద్ధులా? ఫలానా బిడ్డలు దేవుని బిడ్డలా, అనిలా? ప్రతి విషయంలో దేవుని బిడ్డలతో ఎలా మాట్లాడాలి, అనిలతో ఎలా మాట్లాడాలి, అది జ్ఞానము కలిగి ఉండాలి. ఏ జ్ఞానం కలిగి ఉండాలి? మనము దేవుని జ్ఞానము. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారమై వాగ్దానం పొందటానికి ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు కలిగి ఉండాలి. ఆ కింద లైన్ చదువునైనా, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. చాలా ఆపం. ఇక కాలం ఎంత ఉందంట? బహు కొంచెముగా. ఎంత ఉంది కాలము? కొంచెముగా. ఇప్పుడు లోకంలో జరిగే సంభవాలు, ఈ యొక్క పరిస్థితుల్ని కళ్ళారా చూస్తున్నావా లేదా? కళ్ళారా చూస్తున్నాం. ఒక్కొక్క దేశంలో జరిగే తప్పిదాలు, ఒక్కొక్క దేశంలో జరిగే ప్రకృతి పరంగా జరిగే ఆ కార్యాలు బైబిల్లో ఏం రాసిపెట్టిన ప్రకటన గ్రంథంలో అవన్నీ ఇప్పుడు నెరవేర్పు జరుగుతుంది. ఇక కాలము కొంచెం సమీపమై ఉన్నది.
కనుక వచ్చుచున్నవాడు ఇంకను ఆలస్యం చేయడంట. దేవుడు వచ్చేదానికి ఇంకా ఆలస్యం చేయడు. మనం ప్రార్థన చేయడానికి మనం ఆలస్యం చేస్తామే కానీ మందిరానికి రావడానికి కూడా మనం ఆలస్యం చేస్తాం. కానీ ఈరోజు ఆదివారమే మందిరానికి రావాలని కూడా ఆలస్యం చేస్తాం. కానీ దేవుడు ఆలస్యం చేస్తాడా? నువ్వు ప్రార్థన చేయడానికి కూడా కొంత సమయం తీసుకుంటావు. కొంచెం సమయం తీసుకొని ప్రార్థనలో గడుపుతావు. ఆ యొక్క ప్రార్థన కూడా ఎలా చేస్తావు? విశ్వాస సహితమైన ప్రార్థన ఎక్కువ చేస్తున్నామా? బిడ్డలారా, ఆలోచించండి. మన ఆత్మీయ జీవితంలో నువ్వు చేసిన ప్రార్థన దినాల్లో ఎంత విశ్వాసం ఉంది ఆ ప్రార్థనలో. వచ్చుచున్నవాడు ఇంకా ఆలస్యం చేయడంట. కాలము బహు కొంచెముగా ఉన్నది కాబట్టి వచ్చేవాడు ఇంకా ఆలస్యము చేయడు. నీతిమంతుడు అనేవాడు నా ఎదుట, చదువునప్పుడు నీతిమంతుడు మౌత్ తీసుకొని చదువు. నీతిమంతుడు ఏమవుతాడంట? నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఎవరి ఆత్మకండి? దేవుని ఆత్మకి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నీతిమంతుడు ఏ మూలంగా జీవిస్తాడంట? విశ్వాస మూలముగా. అయినను వాడు తన ఆత్మను చివరిలో వెనుకకు తీస్తే, దేవునిలో నిలబడలేక వెనుకకు తీస్తే వాని యందు దేవుని ఆత్మ సంతోషిస్తుందా? దుఃఖపడుతుందా? దుఃఖపడుతుంది. ఇప్పుడు ఒక కార్యము, ఒక ఆపరేషన్ ఫెయిల్ అయిందని డాక్టరు దుఃఖపడి నీకు నేను చేయను పో అంటే, ఈ యొక్క ఆపరేషన్లో డాక్టర్కి ఇంకేం పేరు వస్తుందండి? ఏమండి? చెడ్డ పేరు వస్తుంది. ఒక ఆపరేషన్ ఫెయిల్ అయిందని వెనుకకు తిరుగుతాడా? మరొక ఆపరేషన్ సక్సెస్ అయ్యేదాకా పట్టుదలగా కృషి చేస్తాడు. నీతిమంతుడు ఎవడి విశ్వాసం మూలముగా జీవించేటప్పుడు తనలో ఉండబడిన ఆత్మని వెలుగుకు తీయకూడదంట. తనలో ఆత్మలో ఉండబడిన విశ్వాసాన్ని వెలుగుకు తీయకూడదంట. హల్లెలూయా. ఈ వెనుకకు తీస్తే ఏ ఆత్మ సంతోషపడదు? దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ. హల్లెలూయా. దేవుని ఆత్మని సంతోషపెట్టే వారముగా ఉండాలి కానీ దేవుని ఆత్మని దుఃఖపరిచే వారముగా మనం ఏమాత్రమూ ఉండకూడదు. దేవుడు అంటాడు, యేసయ్య అంటాడు, నా ఆత్మని ఎవరైతే దుఃఖపరుస్తారో వారిని నేను దుఃఖపరుస్తాను. హల్లెలూయా. నా ఆత్మని ఎవరైతే సంతోషపెడతారో వారిని నేను సంతోషపెడతానయ్యా, సంతోషపెడతాను. మనం దేవుని ఆత్మని సంతోషపెడితేనే కదా మనం సంతోషంగా ఉంటాం. మనం దేవుని ఆత్మని ప్రతిరోజు దుఃఖపెడుతుంటే దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటుందా? దేవుని ఆత్మ మనలో నివసిస్తుందా? దేవుని ఇచ్చిన యొక్క మహిమ మనతో నిలిచి ఉంటుందా? ఏమండి? దేవుని ఆత్మని ఎప్పుడు మనం సంతోష పెట్టాలంటే ఏం చేస్తూ ఉండాలి? మన విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని మీద ఉన్న మనకు ప్రేమని, మన మీద దేవుని మీద ఉన్న ప్రేమని మనము విడిచిపెట్టకూడదు. దేవుని మీద ఉన్న ఆ యొక్క భయాన్ని మనము విడిచిపెట్టకూడదు. మనుషుల మీద భయంతో దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నాం. మనుషుల మీద ఉన్నటువంటి నమ్మకంతో దేవుని పైన విశ్వాసాన్ని విడిచిపెడుతున్నాం. మనుషుల మీద ఉన్న ప్రేమతో దేవుని మీద ఉన్న ప్రేమని మనము పక్కన పెట్టేస్తున్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయి. ఈరోజు విశ్వాసం మూలముగా నువ్వు జీవిస్తున్నావా? ఈరోజు నీలో ఎంత విశ్వాసం ఉంది? ప్రభు నాతో, మీతో, అందరితో మాట్లాడుతున్న మాట. ఇక 5వ నెల చివరి ఆదివారం మనతో మాట్లాడుతున్న మాట. ఈ వాక్యం నెక్స్ట్ ఆదివారం వస్తుందా? రాదు. రేపు వస్తుందా? రాదు. ఈ యొక్క ఉపదేశంలో నువ్వు నిలబడితే రేపు రాబోతున్న 6వ మాసంలో జయప్రదంగా విశ్వాసం మూలముగా దేవుని మీద గురి కలిగి నువ్వు జీవిస్తావు. నువ్వు ఎక్కడ పడి ఉన్నావో అక్కడే నువ్వు లేయి పైకి విశ్వాసం మూలముగా. ప్రార్థనలో
ఎన్ని విషయాల్లో ప్రార్థనలో తప్పిపోయినాం, ఆత్మీయ జీవితంలో తప్పిపోయినాం. గుర్తు చేసుకో. ఈ నెలలో ఎంత విశ్వాస సహితమైన ప్రార్థన చేశాం. మన నోటి గుండా ఎన్ని మాటలు మాట్లాడాం, మన ఆలోచన ద్వారా ఎన్ని ఆలోచనలు చేసాం. మంచి ఆలోచనలు చేసావా, చెడు ఆలోచనలు చేసావా? మంచి మాటలు మాట్లాడేవా, చెడు మాటలు మాట్లాడేవా? ఎన్ని ఉపకారములు చేసావా, ఎన్ని మేలులు చేసావా? నీతి మాటలు మాట్లాడేవు, అవినీతిని ఎంత చేసావు? మనలో ఎంత మంచితనం ఉందో ఇవన్నీ మనం గుర్తు చేసుకొని ఒక్కొక్కటిగా పశ్చాత్తాపడి విశ్వాస సహితమైన ప్రార్థన మనం చేయగలిగితే, ఏమండి మనం చేయగలిగితే, మనం చేయగలిగితే మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటాం, అనగా మన ఆత్మను కూడా మనము కాపాడుకుంటాం. హల్లెలూయా. మన ఆత్మని మనం కాపాడుకున్నట్లే మన విశ్వాసాన్ని కాపాడుకుంటే మన ఆత్మ పదిలంగా ఉంటుంది. మన విశ్వాసాన్ని కాపాడుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. మన విశ్వాసాన్ని కాపాడుకుంటే ఏ చీకటి కూడా మనల్ని శోధించదు. ఒకవేళ శోధించినా వాటిని జయించే కృపని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసం మూలముగా జీవించిన మన పెద్దలు, మన పితరులు ఉన్నారు. వారిలో 3 పెద్దల్ని మీకు చూపిస్తాను. 11వ అధ్యాయం మొదటి నుంచి చదువుమా, టకటక చదివి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మొదటి నుంచి చదువు. మొదటి తీసుకో, అలర్ట్గా ఉండాలి. చదువు. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వారికే గాని వారి యొక్క నిజ స్వరూపమును, దాని యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. దేని బట్టి సాక్ష్యం పొందారంటే అండి, విశ్వాసమును బట్టి. మన పెద్దలు, మన పితరులు విశ్వాసమును బట్టి సాక్ష్యం పొందారంట. ఆ సాక్ష్యం పొందిన పెద్దల గురించి చెప్పున్నా ఆయన. ప్రపంచములో మొదటి పెద్ద ఎవరండి? చదువు. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. చూడండి, ప్రపంచ దేశాలు, ప్రపంచము, ఈ సృష్టి, ప్రకృతి, ప్రతి పట్టణము, దేవుని పట్టణము దేని మూలంగా నిర్మాణమైంది? దేవుని వాక్యం వలన నిర్మించబడింది. దేవుని వాక్యం వలన నిర్మించబడింది పట్టణం. నీవు నేను కూడా దేవుని వాక్యం వలన నిర్మించబడ్డాం. నువ్వు నేను దేని వలన నిర్మించబడ్డాము? దేవుని వాక్యం వలన, దేవుని వాక్కు వలన నిర్మించబడ్డాం. దేవుని చేతులతో మనల్ని నిర్మించాడు. తరువాత ఏం ఊదాడు మనలో? జీవవాయువు అంటే స్వరము ఊదాడు. ఈ స్వరంలో ఏం బయలుదేరింది? దేవుని వాక్కు బయలుదేరింది. ఈ యొక్క మనిషి శరీరంలోకి ఏం బయలుదేరింది? దేవుని వాక్కు బయలుదేరింది. అనగా ఈ మనిషి మాట్లాడడానికి జీవవాయువుని ఊదాడు. ఆ వాయువులో కూడా దేవుని వాక్కును పంపాడు, ఆ స్వరమును పంపాడు. పుట్టిన బిడ్డ మాట్లాడకపోతే వాడిని ఏమంటాడు అండి? ఆ బిడ్డని ఏమంటారు? పుట్టిన బిడ్డ పెరిగి మాట్లాడకపోతే, ఎదిగి మాట్లాడకపోతే వీడు మోగవాడు. దేవుడు ఊపిరి ఊదేటప్పుడు వాక్కును కూడా పంపాడు. ఫస్ట్ ఊపిరినిచ్చాడు, జీవవాయువును ఊదాడు, ఊపిరితో తిరుగు బతుకని. తరువాత ఈ బిడ్డ పెరిగే కొలది వాక్కు కూడా ప్రభు ఇచ్చి ఉన్నాడు. ఆ సమయం ఒక 2, 3, 4, 5 సంవత్సరాలకి బిడ్డ మాట్లాడుతాడు. అంటే వాక్కు మాట్లాడడానికి కూడా సమయం ఉంది. జీవవాయువు ఊదిన దేవుడు ఆ వాయువులో ఏం పెట్టాడు? ఉపదేశం పెట్టాడు, వాక్కును పెట్టాడు, వాక్యాన్ని పెట్టాడు. వాక్య మూలముగా ఈ బిడ్డ జీవించాలి, వాక్య మూలముగా ఈ బిడ్డ బ్రతకాలి, వాక్య మూలముగా జీవించాలి. వాక్యము నేర్పిస్తుంది నీకు విశ్వాసం. వాక్యము వినటం వలన మనకేమొస్తుందండి? విశ్వాసం.
అనగా విశ్వాసాన్ని వాక్య రూపంలో వాక్కులో మన శరీరంలో పెట్టాడు ప్రభు. హల్లెలూయా. ఇది కొత్తగా రాలా, ఇది కొత్తగా వచ్చింది కాదు. విశ్వాసం అంటే అర్థం నమ్మకం. ఒక వ్యక్తి మీద ఉన్న నీకు నమ్మకం, దేవుని మీద ఉన్న నమ్మకం, గురి. ఆ గురి కలిగి నేను జీవించాలి. ఆ గురి కలిగి జీవించిన భక్తుల గురించి చదువు నాయనా. అందును బట్టి అదృశ్యమైనది పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతని బలిని గూర్చి అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. హేబేలు మృతి పొందినా నీతిమంతుడని ఎంచబడ్డాడు, సాక్ష్యం పొందాడు. ఏమండి, హేబేలు మృతి చెందిన నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. తన అన్న కయ్యూను చేతిలో హేబేలు మృతి చెందిన, ఏమండి, హేబేలు బలిని దేవుడు స్వీకరించాడా? కయ్యూను బలిని స్వీకరించాడా? హేబేలు బలిని స్వీకరించాడు. ఇష్టంగా అర్పించాడు. తెచ్చిన దాంట్లో గర్విష్టంగా అర్పించలేదు బలిని. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు హృదయం అనే బలిని దేవుని సన్నిధిలో, ఏమండి, 40 దినాల ప్రార్థనలో మామూలుగా నువ్వు ప్రార్థనలో బలిని ఎలా అర్పిస్తున్నావు? ఇష్టపూర్వకంగా అర్పించాలి. మనుషులు బట్టో, సంఘ సేవకులను బట్టో, విశ్వాసులను బట్టో, పరిచారకులు బట్టో, ఏమండి, నలుగురిలో గొప్పల కోసం నువ్వు అర్పిస్తే అర్పణ దేవుడు స్వీకరించడు. నీ హృదయము దేవునికే కనపడాలి. నువ్వు అర్పించే బలి దేవుడు చూడాలా. నీ హృదయ అర్పణ దేవుడు ఇష్టపడాలా. ఇక్కడ హేబేలు బలిని దేవుడు ఇష్టపడ్డాడు గనుకే అతడు మృతి చెందిన నేటి వరకు అతని సాక్ష్యము విశ్వాసం మూలముగా జీవిస్తుంది. మనం మృతి చెందిన మన సాక్ష్యం విశ్వాసం మూలముగా జీవించాలి. అంటే మనలో విశ్వాసం ఉంటే మనం మృతి చెందిన మన సాక్ష్యం మాట్లాడుతుందండి. ఆ బిడ్డ ఎంతో విశ్వాసం కలిగి దేవుళ్ళు నడిచాడయ్యా, ఆ బిడ్డ ఎంతో విశ్వాసం కలిగి దేవుల్లో జీవించాడయ్యా. మన కళ్ళ ఎదుట కనబడుతున్న సాక్ష్యం దైవజనులు యేసయ్య గారు విశ్వాసం మూలంగా జీవించాడా లేదా? జీవించి తన పరుగును కడముట్టించి దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఇప్పుడు కూడా ఆ భక్తుడిని మనం తలంచుకుంటున్నావా లేదా? ఏమండి, సామెతల పుస్తకంలో నీతిమంతుని తలంచుకుంటే ఆశీర్వాదం, నీతిమంతుని తలంచుట ఆశీర్వాదము. ఆ యొక్క అభిషేకము, నీతిమంతుల మీద ఉన్న అభిషేకము మన తల మీదకి పరిశుద్ధ తైలాభిషేకం వలె, పరిమళ తైలం వలె మన మీద దిగి వస్తుంది. ఏమండి బిడ్డలారా, మీరు నీతిమంతులు తలుచుకుంటున్నారా? ఎంతమంది తలంచుకుంటున్నారు? చేతులు ఎత్తండి. దేవుని నీతిమంతులు ఆశీర్వాదం మనకొద్దా? అసలు యేసయ్యని తలంచుకుంటున్నారా? అంతకంటే నీతిమంతుడు ఆయన. ఆ నీతిమంతులకే నీతిమంతుడు, మార్గం చూపిన వాడు, ఆయన గురించే కదా ప్రకటించింది. కష్టం వస్తే యేసయ్యని ప్రభువా 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 నా సహాయం చేయండి. కష్టం తీరిగిపోతే అడుగుతావా? అది మన విశ్వాసం. నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, లాభం వచ్చినా, ఏమండి, దేవుని వైపు చూసే విశ్వాసం మనకి ఉండాలి. హల్లెలూయా. చూడండి, విశ్వాసం మూలముగా హేబేలు యొక్క సాక్ష్యము జీవిస్తుంది. విశ్వాసం మూలముగా హనోకు యొక్క సాక్ష్యము జీవిస్తుంది. విశ్వాసం మూలముగా దేవుని సన్నిధికి ఎత్తబడ్డాడండి హనోకు. ఏమండి, విశ్వాసం మూలముగా ఎన్ని సంవత్సరములు బతికాడో భక్తుడు, అన్ని సంవత్సరములు దేవునితో నడిచాడు. మనం కూడా దేవునితో నడిచే అనుభవం కలిగి ఉండాలి. మనం దేవునితో నడవాలి. బిడ్డలారా, మనకు బాధలు కలిగినప్పుడు దేవుని సన్నిధి విడిచిపెట్టేయడం,
ఎవరి సంతోషం కలిగినప్పుడు విడిచిపెట్టేయడం, బాధలు కలిగినప్పుడు దేవుని సన్నిధి పట్టుకోవడం. కొంతమంది బిడ్డలు బాధలు కలిగినప్పుడే దేవుని సన్నిధికి వస్తారు. బాధలు లేనప్పుడు, కష్టాలు నష్టాలు లేనప్పుడు దేవుని సన్నిధి వైపే చూడరు, మందిరం వైపే చూడరు. ఏమైనా బాగలేకపోతే దేవుని సన్నిధికి వస్తారు. ఆత్మీయులే, అనిలైతే పర్వాలేదు, కానీ ఆత్మీయులే వాళ్ళు ఏం లేదు, విశ్వాసం లేదు. మళ్ళీ ఏముండాలి ఇప్పుడు? మన సాక్ష్యం జీవించాలంటే విశ్వాస మూలంగా మనం జీవించాలి. చూడండి, కాలం కొంచెమే ఉంది. దేవుని రాకడ సమీపించి ఉంది. ప్రభు వస్తున్నాడు. మన దేవుని రాకడ సిద్ధపడాలంటే మనలో విశ్వాసం లేకుంటే మనం సిద్ధపడతామా? సిద్ధపడలేము. మనలో విశ్వాసం ఉండాలి. మనలో ఉన్న విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. ఆ విశ్వాసాన్ని విడిచిపెడితే దేవుని ఆత్మను మనము సంతోషపెట్టే వారముగా కనపడతాం, దేవునికి లేదు. దుఃఖపెట్టే వారముగా ఉంటాం. దేవుని ఆత్మని దుఃఖభరిస్తే దేవుడు ఒప్పుకుంటాడండి? ఏమండి? ప్రభువుని తిడితే అయినా సరే ఒప్పుకుంటాడే, కానీ ఆయన బిడ్డల్ని తిట్టినా, ఆయన ఆత్మను దూషించినా ప్రభువు ఒప్పుకోడు. మనం కళ్ళారో చూస్తున్నాం, ఆయన ఆత్మని దూషించిన బిడ్డలు ఏమైపోయారు, ఆయన బిడ్డలు తిట్టిన బిడ్డలు ఏమైపోతున్నారు చూస్తూ ఉండడం జరుగుతుంది. జాగ్రత్త. మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. నీతిమంతులు ఏ మూలంగా జీవిస్తారండి? విశ్వాసం మూలముగా. ఒక భక్తుడేమో తన విశ్వాసం, తన బలిని దేవుడు స్వీకరించాడు. మరొక భక్తుడు విశ్వాసం మూలముగా తన చివరి మజిలీ వరకు నడిచాడు, మరణము చూడకుండా ఎత్తబడ్డాడండి. ఎవరండి? హనోకు. మరణం చూడకుండానే విశ్వాసం మూలంగా ఎత్తబడ్డాడు. దేవుని సన్నిధిలో ఉన్నాడు ఆయన. ఈరోజు నువ్వు మరణం చూడని నరుడెవడు? లేఖనం వాక్యము సెలవిస్తుంది, ఈ భూమి మీద పుట్టిన వాడు ఎవడు మరణం చూడకుండా దేవుని సన్నిధికి వెళ్ళేదండి? ఎవరో? ఇప్పుడు అయితే ఎవరు వెళ్ళలేరు. భక్తుడు ఒక్కడే వెళ్ళాడు మరణం చూడకుండా. ఇద్దరు భక్తులు వెళ్ళారు. కొరవాళ్ళు ఏమైపోయారు? మరణం చూడాల్సిందే, మరణాన్ని రుచి చూడాల్సిందే. మరణం చూడని నరుడెవరు? స్త్రీ అయినా, పురుషుడైనా, చిన్న బిడ్డలైనా, పుట్టే బిడ్డ అయినా మరణం రుచి చూడాల్సిందే. దేని వలన? విశ్వాసాన్ని విడిచిపెట్టడం వలన. అవ్వ విశ్వాసాన్ని విడిచిపెట్టింది, ఆదాము విశ్వాసాన్ని పెట్టినందువలన ఏం చూశారండి? వారిలోంచి ఏం వెళ్ళిపోయింది? పక్కకి దేవుని ఆత్మ పక్కకు వెళ్ళిపోయింది, దేవుని ప్రభావం పక్కకు వెళ్ళిపోయింది. దానికి బదులుగా ఏం వచ్చింది వారి మీదకి? శాపం దిగి వచ్చింది. ఆ శాపం నేటి వరకు మన మీద పరిపాలన చేస్తుంది. ప్రభు మన మధ్యకు వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి కలవరిశిలో 3 మ్రేకుల మధ్యలో వేలాడి మన కొరకు రక్తం కాచి అని రక్తం ఇచ్చి ఈ యొక్క పాప నివారణ ప్రాయశ్చిత్తం చేశాడు ప్రభు. ఈరోజు మనం ధారాళముగా దేవుని నామాన్ని ప్రకటిస్తూ ఆయనకి మొరపెడుతున్నామంటే ఇది ఎవరు పెట్టిన భిక్ష అండి? యేసయ్య పెట్టిన భిక్ష, సాక్షాత్తు దేవుడి పెట్టిన భిక్ష. ఆయన భిక్షలో బతుకుతున్న మనము దేవునికి లోబడాలా, లోబడకుండా జీవించాలా? దేవుని మీద విశ్వాసం ఉంచాలా, విశ్వాసం ఉంచకూడదా? విశ్వాసం ఉంచేది నీవే, విశ్వాసాన్ని విడిచిపెట్టేది కూడా మనమే. జాగ్రత్త. ఏ పరిస్థితుల్లో కూడా విశ్వాసం విడిచిపెట్టకూడదు. కంటి ముందు ఇది సాక్ష్యం చెప్పే కదండి, ఒక బిడ్డ చనిపోతే ఆ కంటి ముందు కూడా ఆ వ్యక్తి, చనిపోయిన వ్యక్తి ఉన్నా సరే మనలో విశ్వాసము విడిచిపెట్టకూడదు. మన రక్త సంబంధికులు ఉన్నా సరే మనలో ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. నాకు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది, డాక్టర్ వృత్తి అంటే ఇలా ఉంటుందా అని. నాకు అప్పటిదాకా డాక్టర్ ఇలా చేస్తారు, కానీ డాక్టర్ ఎంత ధైర్యంగా ఉంటుంది. ఈ ధైర్యం ఎవరిచ్చారు వాళ్ళకి? మన యేసయ్య ఇచ్చాడు. మొట్టమొదటి ఆపరేషన్ చేసింది ఎవరండి? యేసయ్య. ఆపరేషన్ చేసింది ఎవరికి? మొట్టమొదటి పురుషుడికే. దేవుడే చేశాడు.
దేవుడే ఎంత నిబ్బరంగా ధైర్యం కలిగి ఉన్నారు. యేసయ్య మాదిరి ప్రభు శిలువలో మరణించేటప్పుడు ఎక్కడైనా చూడండి, ముఖం వికారం చేసుకొని ఏమన్నా గర్వం ప్రదర్శించాడా? దీన మనస్సు కలిగి ఉన్నాడు. వదకు తేబడిన గొర్రె వలె మౌనంగా ఉన్నాడు. మనకే 7 వాగ్దానాలు వదిలి వెళ్ళాడు ప్రభు. మనకి శ్రేష్టమైన మాటలు ఇచ్చి, చివరి మాటలు ఇచ్చి, ఈ మాటల ద్వారా నా రాజ్యానికి రండిరా బాబు, ఈ మాటల ద్వారా మారు మనసు పొందండి, నేను దాహం కలిగి ఉన్నాను, మీ దాహం కలిగి ఉండండి. ఏమండి, నేను విశ్వాసం కలిగి ఉన్నాను, మీరు కూడా విశ్వాసం కలిగి ఉండండి. నేను నిరీక్షణ కలిగి ఉన్నాను, మీరు కూడా నిరీక్షణ కలిగి ఉండండి. నేను ఓపికతో నా పరుగును కడముట్టించుతున్నాను, మీరు కూడా ఓపిక కలిగి మీ పరుగును కడముట్టించండి. హేబేలు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, హనోకు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, నోవాహు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. విశ్వాస మూలముగా తన ఇంటి వారి కొరకు ఏం ఓడని కట్టుకున్నాడు నోవాహు? రక్షణ ఓడని కట్టుకున్నాడు. తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడని కట్టుకున్నాడు. తనలో విశ్వాసం లేకుండా దేవుని వైపు చూడకుండా ఉంటే కట్టుకునగలడా? చూడండి, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అబ్రహాము విశ్వాస మూలముగా పిలువబడ్డాడు. దేవుడు ఒక్క మాట పిలిచాడు, విశ్వాస మూలంగానే ఆ మాటకు లోబడి వచ్చేసాడు సేవకి. ఏమండి, విశ్వాసాన్ని ఒక్క మాట సెలవిచ్చాడు ప్రభు, అంతే. ఆ మాటను పట్టుకొని వెళ్ళిపోయాడు. ఏ ప్రాంతానికి వెళ్తున్నాను అని తిరిగి మరొక మాట మాట్లాడలేదండి. తల్లిని, తండ్రిని, ఇంటి వారిని, బంధువులు మొత్తం విడిచిపెట్టాడు. భార్య వస్తేరా లేకపోతే పోని మొత్తం విడిచిపెట్టు. నా దేవుని మాట నేను విడిచిపెట్టను. చప్పట్లో కొడదామా? హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ మాటని విడిచిపెట్టకుండా ఉండాలి? దేవుని మాట అనగా దేవుని వాక్యాన్ని. నీ వాక్యాన్ని విడిచిపెడితే దేవుని సన్నిధికి దూరం అయిపోతావు. నువ్వు వాక్యాన్ని విడిచిపెట్టుకొని నీ హృదయంలో పెట్టుకొని వాక్య ప్రకారం నడిస్తే రేపు విశ్వాస మూలముగా జీవిస్తావు. నీ సాక్ష్యం, నా సాక్ష్యాన్ని దేవుడు ఏం చేస్తాడండి? గొప్ప చేస్తారు. మనం గతించిపోయిన మన సాక్ష్యము నేటి తరము కూడా చెప్పుకోవాలంటే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుడు ఏ మూలముగా జీవిస్తాడు? ఏమండి, విశ్వాసము అనగా మనలో ఏం కాపాడుకోవాలి? విశ్వాసాన్ని కాపాడుకున్న వాడే చివరికి దేవుని రాజ్యంలో చేరగలిగేది. 40 దినాల ప్రార్థన మనం ఏం చేసాం? విశ్వాసము ఫస్ట్, విశ్వాసము 2 దేవుని మీద ప్రేమ, 3 దైవ భయము ఉండాలి. విశ్వాసం ఉంటే సరిపోదు. ఈ విశ్వాసంలో ఏముండాలి? దేవుని ప్రేమ. ఈ ప్రేమతో కూడా మరొకటి ఏముండాలి? దేవుని భయము. ఈ విశ్వాసంలో ఈ 2 కలిసిపోయి ఉండాలి మనలో. విశ్వాసం ఉన్న వ్యక్తిలో ఏముంటాయి? నీతిమంతులు ఏముంటుందమ్మా? ప్రేమ. అది ఏ ప్రేమ? దేవుని ప్రేమ. 3వది ఏముంటుంది? భయము అనగా దేవుని భయము. అమ్మో, ఈ బిడ్డతో నేను దురుసుగా మాట్లాడితే దేవుని దృష్టికి నేను దూరం అయిపోతాను. దేవుని సన్నిధి ఆ యొక్క భయము, అమ్మో నేను దేవుడు రాకలే ఎత్తబడినేమో అని ఒక భయము నీలో ఉంటే ప్రార్థన విడిచిపెట్టవు, విశ్వాసాన్ని విడిచిపెట్టవు, దేవుని ప్రేమని విడిచిపెట్టవు, దేవుని భయాన్ని విడిచిపెట్టవు. ఇవన్నీ కలిగి మనము జీవించాలి. జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులు విశ్వాసముల మూలముగా జీవించాలి. మనం నీతిమంతులుగానే జీవించాలి. అవినీతిమంతులుగా జీవిస్తే దేవుని సన్నిధిలో చేరగలమా? జాగ్రత్త. ఈ వాక్యం మనకి పాఠం నేర్పిస్తుంది. ఇక 5వ నెల చివరి ఆదివారం ముందు నువ్వేం నేర్చుకొని 6వ నెల మొదటి ఆదివారంలోకి అడుగు పెట్టబోతున్నాం.
విశ్వాస సహితమైన ప్రార్థన ఇక 5 నెలలు నేను ఎలా నడిచాను, నాలో విశ్వాసం ఎంత శాతం ఉంది, ఎంత నా విశ్వాస జీవితాన్ని, నా యొక్క ఆత్మీయ జీవితాన్ని అయ్యా నేను కాపాడుకున్నాను అని నువ్వు ప్రశ్నించుకొని నువ్వు ఆత్మలో ప్రేరేపించబడి ప్రార్థన చేసుకోగలిగితే 6వ నెలంతా జయప్రదంగా విశ్వాసం మూలముగానే ప్రభు మనల్ని నడిపించునుగాక. ఆమేన్.